నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. ఏం జరుగుతోంది బలూచిస్తాన్లో? ఆగస్టు 11న స్వతంత్ర రిపబ్లిక్గా బలూచిస్తాన్ అవతరించబోతోంది. వాళ్ళు ఒక వేడుక చేసుకోబోతున్నారు. ఇది అధికారికంగా బలూచిస్తాన్ గ్రూపులు, మిలిటెంట్ గ్రూప్స్ అంటారా లేకపోతే స్వాతంత్ర సమరయోధులు అంటారా, వాళ్ళు చేసిన ప్రకటన. పాకిస్తాన్ చాలా సైలెంట్గా ఉంది, ఏం మాట్లాడట్లా, చాలా నిశితంగా గమనిస్తుంది. మరోపక్క ఆగస్టు 7వ తారీఖు ఒక త్రైపాక్షిక రక్షణ ఒప్పందం జరిగింది. ఎవరికి? పాకిస్తాన్కి, టర్కీకి, సౌదీకి మధ్య. దీని ప్రకారం ఏంటి, ఒక దేశం మీద దాడి జరిగితే మిగిలిన రెండు దేశాలు కూడా వాళ్ళకి సపోర్ట్గా వస్తాయి. సరే, టర్కీ గురించి వేరే చెప్పక్కర్లా, భారతదేశం పేరెత్తగానే ఒంటికాల మీద లేస్తాయి. దీనిలో పాకిస్తాన్ ఆ మూడు దేశాల్లో అణ్వాయుధాలు ఉన్న దేశం. ఇక సౌదీ స్ట్రాటజిక్గా వాళ్ళకి అనివార్యంగా వీళ్ళతో కలిసి ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే సౌదీకి పాకిస్తాన్కి మధ్య ఈ సైనిక ఒప్పందాలు కూడా ఉన్నాయి. మాకు 10 మంది తగ్గారు, కాస్త పంపిస్తారా ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్ గారు అంటే, 10 మంది ఏం కర్మ, 20 మందిని పంపిస్తాను, ఆ 10 మందికి అదనంగా పంపించే వాళ్ళకి కూడా మీరు పైసలు పే చేయాల్సి ఉంటుంది అని. సైన్యాన్ని అద్దెకిచ్చే ఒక ఉగ్రవాద దేశం అది. సో న్యాచురల్గా లైక్ మైండెడ్ అంతా ఒక చోట చేరినట్టు ఈ ముగ్గురు కూడా మూడు రకాల విచ్ఛిన్నకర ఉగ్రవాద గ్రూపుల్ని పెంచి పోషించే మూడు దేశాలు కూడా ఒక దగ్గర చేరాయి. సౌదీది అంటే వెన్ కంపేర్డ్ టు పాకిస్తాన్ కానీ లేకపోతే టర్కీతో కానీ పోలిస్తే సౌదీకి ఏంటంటే ఒక ఇన్ఎవిటబిలిటీ, ఇక నిస్సహాయ అనివార్య స్థితి అనమాట. వాళ్ళతో కలిసి ఉండాల్సిన పరిస్థితి. కారణం యూఏఈ అవతల వైపు ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఈ క్రమంలో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒక త్రైపాక్షిక రక్షణ ఒప్పందం చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? బలూచిస్తాన్ రేపొద్దున మనం కనుక చూస్తే అది స్వాతంత్ర దేశంగా ప్రకటించుకొని వాళ్ళ స్వాతంత్ర దినోత్సవంగా ఆగస్టు 11న జరుపుకోబోతున్నారు. ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళాలి. మన దేశ విభజన సమయంలో జాగ్రత్తగా గుర్తుంటే మనకి రక్షణ మంత్రి ఒక ఆయన, దేశ విభజన జరిగిన తర్వాత రక్షణ మంత్రి, ప్రధానమంత్రి నెహ్రూ క్యాబినెట్లో ఉన్నారు. ఆయన కృష్ణమేనన్ గారని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన ఏం చేశాడు పాపం, ఈ బలూచిస్తాన్లోని ఈ గిరిజన తెగల నాయకులు ఒక 10-15 మంది వచ్చారు. అయా మేము మీతో ఉంటాం, భౌగోళికంగా మేము దూరంగా ఉన్నప్పటికీ కూడా భావసారూప్యత దృష్ట్యా సాంస్కృతిక పరంగా భారతదేశంతో మాకు సంబంధాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి, కాబట్టి మేము మీతో ఉంటామంటే ఆయన వీళ్ళని మాటల్లో పెట్టి తెల్లారిపోతున్న ప్రెస్ మీట్ పెట్టి లీక్ చేసి పారేశాడు. ఆ దెబ్బకి మహమ్మద్ అలీ జిన్నా వెళ్ళి బలూచిస్తాన్ని మీద సైన్యంతో దాడి చేసి దాన్ని ఆక్రమించుకున్నాడు. సరే, దివంగతులు, మహనీయులు, మహానుభావులు వారు వెళ్ళిపోయిన తర్వాత వారి గురించి చెడుగా మాట్లాడటం తప్పని అనేవాళ్ళు ఉంటారు. కానీ ఆ రోజు చేసిన చారిత్రాత్మక తప్పిదం, ఒక హిస్టారికల్ మిస్టేక్ కారణంగా, ఈ కృష్ణమేనన్ చేసిన నిర్ణయం కారణంగా, కృష్ణమేనన్ నిర్ణయానికి పండిట్ నెహ్రూ గారు మద్దతు పలకటం కారణంగా మనం బలూచిస్తాన్ని కోల్పోయాం. అదే బలూచిస్తాన్ మనకు జాగ్రత్తగా గుర్తుంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. భారతదేశానికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి కూడా వాళ్ళు లేఖలు రాశారు. అయా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటున్నాం, మమ్మల్ని గుర్తించండి, మా జెండా ఇది, మా ఎజెండా ఇది అని కూడా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ బలూచి యోధులు కొందరు భారతదేశంలో ఇప్పటికీ ఉన్నట్టు అనుమానించే వాళ్ళు ఉన్నారు. సరే, ఉన్నారా లేదా సెకండరీ, వాళ్ళు లెటర్ రాయటం అయితే పక్కా. అది దాని గురించి ప్రస్తావన కూడా మనం చేసాంలో కూడా. అంటే బలూచిస్తాన్కి మనం ఏదో సాయం ప్రకటిస్తున్నాం, బలూచిస్తాన్లో ఉగ్రవాద మూకల వెనకాల రా ఉంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది. ఈ మొత్తం డిజైన్ చేసింది అజిత్ దోవల్ని పాకిస్తాన్ కడుపులో కారపొడి వేసుకుని తిరుగుతోంది. వాళ్ళ ఫీల్డ్ మార్షల్, ఆయన ఫీల్డ్ మార్షల్ని వాళ్ళందరూ పిలుచుకుంటుంటారు ప్రేమగా అభిమానంగా, కానీ ఆయన ఒక ఫీల్డ్ మార్షల్. ఆపరేషన్ సింధూర్కి ముందు ఆయన చేసిన ఒక విద్వేషపూరిత ప్రసంగం కనుక మనం గమనిస్తే ఆయన ఏమన్నాడు, ఈసారి భారతదేశం మీద దాడులు తూర్పు నుంచి జరుగుతాయి, అంటే బంగ్లాదేశ్, ఈస్ట్ పాకిస్తాన్. ఒకప్పుడు వాళ్ళిద్దరు వేరయ్యారు. వాళ్ళు పాకిస్తాన్తో పసక్క విడిపోయిన ఆ దేశం కోసం బంగ్లా ముక్తి వాహినికి మనం సపోర్ట్ చేసి నిలబడినందుకు గాను వాళ్ళు చూపించిన కృతజ్ఞత కాదు, ఇది గ్రాటిట్యూడ్ కాదనమాట, వెన్నుపోటు. వాళ్ళు కలిసిపోయారు. జమాతే ఇస్లామీ లాంటి ఉగ్రవాద గ్రూపులన్నీ కూడా పాకిస్తాన్తో కలిసి భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. కాసేపు అసీం మునీర్ విషయం పక్కన పెడితే ఈరోజు బలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించుకోవడానికి గల కారణం మనం ఒకసారి చూద్దాం. ఒక అణిచివేత. మనం ఇంకొక విషయం, పాకిస్తాన్లో ఒక ప్రధానమంత్రిని గద్దెదించేశారు, ఇమ్రాన్ ఖాన్. ఆయన బలూచిస్తాన్ ప్రాంతానికి చెందినవారు. ఎక్కువగా చూస్తే పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన ఒక ఆధిపత్య ధోరణి ప్రదర్శించే వర్గాలకు ప్రాతినిధ్యం వహించే సయ్యద్ అసీం మునీర్లు, లేకపోతే మనం గనక చూస్తే ఈయన షహబాజ్ షరీఫ్లు, వీళ్ళే ఎప్పుడు రాజ్యాధికారంలో ఉంటారు. ఆ రోజు ఇమ్రాన్ ఖాన్ ఓపెన్గా చైనాకు మద్దతు ప్రకటించడం డీప్ స్టేట్ నడిపించే అమెరికాకు కెట్లా
సో అర్జెంట్ గద్దె దించేశారు. ఎవరిని వాడుకున్నారు? ఈరోజు ఫీల్డ్ మార్షల్ అని తనకు తాను ప్రకటించుకున్న ఒక శత్రు దుర్భేద్యమైన కోట నిర్మించుకున్నానని భావిస్తున్న సయ్యద్ అసీం మునీర్ కుట్ర చేసి ఆయన తప్పించి ఇవాళ జైల్లో బంధించేశారు. బలూచిస్తాన్ గిరిజన తెగలు, అలాగే సామాజికంగా వెనుకబడిన వర్గాలు, పేరుకి ఇస్లామే అయినా ఇస్లాంలో కులాలు లేవు, వర్గాలు లేవు, వర్ణాలు లేవు అని చెప్పే వాళ్ళకి ఇది ఒక పెద్ద లెసన్. ఏంటంటే అక్కడ కులాలు ఉన్నాయి, అక్కడ వర్ణ వివక్ష ఉంది, కుల వివక్ష ఉంది, తక్కువ చేసి చూడటం, షియాలు సున్నీలు కాక ఇంకో 16 గ్రూపులు ఉన్నాయి. సరే, ఇమ్రాన్ ఖాన్ని పక్కన పెట్టేశారు. ఒక గిరిజన తెగ ప్రాంతం నుంచి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ఏంటి ప్రధానమంత్రి ఏంటని. సో ఆ వివక్ష ఇప్పుడు స్పష్టంగా ప్రకటితమైంది. సరే, ఒకసారి ఈ అల్లర్లు మనం కనుక చూస్తే ఇప్పటిదాకా ఈ నెలలో చూస్తే 176 ఉగ్రదాడులు జరిగాయి జూలై నెలలో. మొత్తం 436 మంది, 38 మంది మరణిస్తే అందులో 127 మంది భద్రతా సిబ్బంది. క్వెట్టా అనేది కంప్లీట్ మూసేశారు. క్వెట్టా ఈజ్ ద మోస్ట్ డేంజరస్ జోన్ అనమాట. పాకిస్తాన్ బలగాలు భయపడతాయి అక్కడికి వెళ్ళాలంటే. క్వెట్టా నుంచి పాకిస్తాన్ వెళ్ళే రైలుని పేల్చేశారు, 2 సార్లు పేల్చారు. ఎక్కువ చనిపోయింది భద్రతా సిబ్బంది. ఇప్పుడు ఏంటంటే ఇది పాకిస్తాన్లో అత్యంత హింసాత్మక ప్రాంతంగా దీన్ని పరిగణిస్తారు. ఈ హింసాత్మక ప్రావిన్స్గా బలూచిస్తాన్ని పరిగణిస్తారు. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ స్వయంగా స్వాతంత్రం ప్రకటించి ఆగస్టు 11న తాము స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని చెప్పిన తర్వాత పాకిస్తాన్కి ఉలుకు పలుకు లేదు. అలాగని పాకిస్తాన్ కామ్గా ఏం లేదు. పాకిస్తాన్ భయపడుతున్నది ఏంటంటే తాలిబాన్ గ్రూపులు కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి, వాళ్ళు కూడా వీళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నారు. మరోపక్క ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి కూడా కొన్ని ఉగ్రవాద మూకలు వచ్చి బలుచి యోధులకి సపోర్ట్ చేస్తున్నాయి. మనం యోధులు అంటాం, పాకిస్తాన్ వాళ్ళని టెర్రరిస్టులు అంటది. అంటే ఇప్పుడు మన కాశ్మీర్ కోసం పోరాడుతున్న వాళ్ళని పాకిస్తాన్ ఎలా యోధులు అంటుందో, వాళ్ళ టెర్రరిస్టులు అని మనకి తెలుసు, యోధులు అంటుందో అందరికీ తెలిసిన విషయమే. మనం ఒకసారి కనుక గమనిస్తే 1947 కలాత్ ఖాన్ స్వాతంత్రం ప్రకటించుకున్న రోజు ఆగస్టు 11. అందుకనే ఆగస్టు 11నే వాళ్ళు స్వాతంత్రం కావాలని, స్వాతంత్ర రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్గా అవతరిస్తున్నామని. పాకిస్తాన్లో ఒక అవిభాజ్యమైన ప్రాంతంగా ఉన్న బలూచిస్తాన్ ఈరోజు వేరుపడితే తక్షణం ఉలిక్కి పడితే చైనా. ఎందుకంటే గ్వాదర్ పోర్ట్ ప్రస్తుతం బలూచిస్తాన్లో ఉంది. గ్వాదర్ పోర్ట్ ద్వారా చైనాకి ఒక స్పష్టమైన వాణిజ్య విధానం ఉందన్నమాట. అక్కడి నుంచి చైనా ఏంటంటే గ్వాదర్ పోర్ట్ ఉంది, సీ పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. వ్యూహాత్మకంగా వాణిజ్య అవసరాలకి ఆ పోర్ట్ను ఉపయోగించుకోవాలి. సరే, ఇప్పటిదాకా ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఎక్కువగా రవాణా చేసింది ఏంటంటే ఈ బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న గాడిదల్ని ఎక్కువ ఈ కార్గో ఫ్లైట్స్ ద్వారా చైనాకి తరలించుకుపోతారు. ఎందుకంటే చైనాలో అవసరాల కోసం, వాళ్ళ అవసరాల కోసం. సో ఈ చైనా ఉలిక్కి పడుతుంది. మరి చైనా రియాక్షన్ ఏంటి? ఇంతవరకు చైనా ఎప్పుడు ఓపెన్గా రాదు. 1962 తర్వాత చైనా అన్ని బ్యాక్డోర్ మెకానిజమే. మనకు కూడా ఇక్కడ ఉంటారు కొందరు వెనుపోటుదారులు. అలాంటి మెకానిజమే చైనాలో కూడా ఉందన్నమాట. చైనా అనుసరించేది కూడా అదే. చేసేదేదో డీప్ స్టేట్ ఎలాగూ చేస్తుంది, కలిపి చెప్పండి అని చెప్పేసి వీళ్ళ బలగాల్ని కూడా పరోక్షంగా దొంగదారిలో భారత్ మీద పంపించే ఆలోచన కూడా చైనాకు ఉంది. ఒకవేళ బలూచిస్తాన్కి అఫీషియల్గా భారతదేశం కనుక సపోర్ట్ ప్రకటిస్తే. రెండో అంశం, ఇంతవరకు భారతదేశం ఏముంది? మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రతినిధి ఆయన ఏమన్నారు? భారతదేశం చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుంది జరుగుతున్న పరిణామాలని. మరోపక్క పాకిస్తాన్, టర్కీ అండ్ సౌదీ వాళ్ళు త్రైపాక్షిక రక్షణ ఒప్పందం చేసుకున్నారు. అది దానిలో భాగంగా ఒక దేశం మీద దాడి జరిగితే ఇంకో దేశం వచ్చి వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి. సౌదీకి సైన్యం లేదు, ఆ సైన్యం కూడా ఉన్న పాకిస్తాన్ వాళ్ళు పంపించింది. టర్కీని తక్కువ అంచనా వేయలేము, ఎందుకంటే వాళ్ళు డ్రోన్ల తయారీలో నిపుణులు. వాళ్ళు వేరే దేశాలని గడగడలాడించగలరు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లన్నీ కూడా టర్కీ నుంచి వచ్చినవే. చైనా నుంచి 2 నెంబర్ మాల్ వచ్చింది, అవన్నీ ఫిటైల్ అయ్యి నేల మీద పడిపోయి పరువు పోగొట్టుకుంది. పాకిస్తాన్ పంపించినందుకు చైనా కూడా పోగొట్టుకుంది. సో చైనా దగ్గర అసలు నిజంగా 2 నెంబర్ మాల్ కాకుండా అస్సలు సిస్సలైన ఆయుధాలు ఉన్నాయంటే చెప్పలేం. వాళ్ళు ప్రదర్శించేది ఒకటి, లోపల జరుగుతుంది ఒకటి. ఇంకొకటి గనక మనం గమనిస్తే సౌదీ అరేబియాకున్న ఆర్థిక శక్తి, భౌగోళిక ప్రాధాన్యం ఇది మనం కాదనలేం. హార్మూజ్ జలసంధి, బాబెల్ మండేబ్ ద్వారా గల్ఫ్ భద్రతని బలోపేతం చేయాలి అనేది సౌదీ ఆలోచన. సౌదీకి మన మీద నేరుగా దాడికి దిగాలన్న ఆలోచన ఉండుండకపోవచ్చు, బట్ అనివార్యంగా వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం ఉంది. మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఆగస్టు 7న మక్కాలో ఈ సంతకం చేశారు, మక్కా డిఫెన్స్ ఫ్యాక్ట్ అని. ఇక పాకిస్తాన్కి వస్తే వాళ్ళకున్న మానవ వనరులు అని మనం పెద్దగా చెప్పలేం. అవన్నీ ఉగ్రవాద వనరులు అని మనం మాట్లాడాలి. టెర్రరిస్ట్ రిసోర్సెస్
ఎవరికైనా హ్యూమన్ రిసోర్సెస్ ఉంటాయి, పాకిస్తాన్కి టెర్రరిస్ట్ రిసోర్సెస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, పాకిస్తాన్ మాకు ఎలాగూ అటామిక్ వెపన్స్ మాకు ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అది వాళ్ళ ఇదనమాట, ప్రోవెస్నెస్ అనమాట. సరే, ప్రధాన ఉద్దేశం ఏంటి పాకిస్తాన్కి, ఇరాన్ యుఎస్ ఇజ్రాయిల్ యుద్ధం వల్ల గల్ఫ్ షిప్పింగ్ లేన్స్లో అస్థిరత వచ్చింది, అలాగే హౌతీ దాడులు, ఇంకా అమెరికా రక్షణ హామీల మీద నమ్మకం తగ్గటం, వీటన్నిటి దృష్ట్యా పాకిస్తాన్ మరి ఒక విశేష ప్రాధాన్యం సంతరించుకుంది ఇక్కడ. పాకిస్తాన్ రోల్. టర్కీ అంటారా, టర్కీని కూడా తక్కువ అంచనా వేసి చూడటానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు ఇందాకే మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇంకోటి హౌతీల దాడులు, అలాగే అమెరికా రక్షణ హామీల మీద తగ్గుతున్న నమ్మకం, వీటన్నిటి దృష్ట్యా భారతదేశం ఏముంటుంది, మనం మానిటర్ చేస్తున్నాం. రణధీర్ జైస్వాల్ క్లోజ్లీ మానిటరింగ్ ఫాలోయింగ్ ది డెవలప్మెంట్స్ అన్నారు. ఇది భారతదేశం ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహం. ఇక భారత సైనిక వ్యూహానికి సంబంధించి దీర్ఘకాలిక యుద్ధం కంటే తక్కువ కాలంలోనే సీజ్ ఫైర్ ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఈ ఒత్తిడి పెరగటం కారణంగా భారత వ్యూహాత్మక లాభాలని తగ్గిస్తుందనే ఒక అబ్జర్వేషన్ అంటారా, అప్రహెన్షన్ అంటారా ఉన్నది. ఆర్థిక సంబంధాలు చూస్తే సౌదీతో భారతదేశానికి 2.7 మిలియన్ డయాస్పోరా, ఎనర్జీ ట్రేడ్, విజన్, ఇవన్నీ 2.7 మిలియన్ డాలర్స్ తోటి ఒక అవగాహన ఉంది భారత్తో సౌదీతో చేసుకున్న ఒప్పందం. సో వాణిజ్యపరంగా సౌదీకి భారతదేశానికి మధ్య ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మరి ఆ 3 దేశాలు కలిసి ఒప్పందం చేసుకున్న దృష్ట్యా మరి మనం ఎవరితో జతకట్టాలి? న్యాచురల్గా మన దృష్టి ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్ దృష్టి మన మీద. ఇజ్రాయెల్ ఎలా గమనిస్తుంది డెవలప్మెంట్స్ని కనుక చూస్తే, ఇది సున్నీ బ్లాక్ని ఇజ్రాయెల్ ఇరాన్ వ్యతిరేక యుద్ధంలో కొత్త సవాల్గా చూస్తుంది. సో ఇజ్రాయెల్ ఏంటంటే చాలా స్ట్రాటజిక్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ని తనకు అనుకూలంగా మార్చుకోగలరు. ఒకవేళ భారతదేశం ఇజ్రాయెల్ నేరుగా ఇలా మక్కాలో వాళ్ళు జాయింట్ ప్యాక్ట్ చేసుకున్నట్టు మన 2 దేశాలు చేసుకోకపోయినా ఒక అంతర్గత మద్దతు అయితే ఉంటుంది. సో ఓవరాల్ పిక్చర్ అయితే ఇది. ఢిల్లీ అయితే, అంటే ఢిల్లీ ఇన్ ది సెన్స్ భారతదేశం అయితే సమతుల్యత పాటిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో అనేది. అంటే బలూచిస్తాన్ మీద రేపు పొద్దున పాకిస్తాన్ యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్కి మద్దతుగా టర్కీ వస్తుంది, సౌదీ వస్తుంది. వచ్చినప్పుడు బలూచిస్తాన్లో ఉన్న వాళ్ళ దృష్టిలో ఉగ్రవాద మూకలను పెంచి పోషిస్తోంది భారతదేశం. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళ అభియోగం. వాళ్ళు నేరుగా వేలెత్తి చూపించేది అజిత్ దోవల్ మీద. సరే, ఇవన్నీ జరిగితే ఎట్లా? మనం బలూచిస్తాన్ ఒక ఇండిపెండెంట్ నేషన్గా విడిపోతే ఇంకా పాకిస్తాన్ ఇంకో 3 ముక్కలు అయ్యే అవకాశం ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధు. ఇంక మిగిలేది ఏంటి? పంజాబ్ ప్రాంతం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏలికలు ఉన్నారు కదా, వాళ్ళు చీలికలు కాబోతున్నారన్నమాట. షహబాజ్ షరీఫ్ కానీ, సయ్యద్ అసీం మునీర్ కానీ పంజాబ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. సో రేపొద్దున బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న తర్వాత అది అధికారికంగా విడిపోయింది అంటే ఇప్పటికే బలూచిస్తాన్ ప్రావిన్స్కిను పాకిస్తాన్కి మధ్య సంబంధ బాంధవ్యాలు, రోడ్డు మార్గాలు పూర్తిగా తెగిపోయాయి. పాకిస్తాన్ తెగబడుతుందా? బలూచిస్తాన్ మీద అణ్వాయుధ దాడికి దిగుతుందా? చెప్పలేం. అంటే అణ్వాయుధ దాడి అనే చూపించి వేరే రకమైన విధ్వంసానికి తెగబడచ్చు. నేరుగా అటమిక్ ఇన్ఫ్లుయెన్స్ చూపించడానికి, న్యూక్లియర్ ఇన్ఫ్లుయెన్స్ చూపించడానికి పాకిస్తాన్ సుముఖంగా లేదు. ఎందుకంటే వాళ్ళ భూభాగం అని వాళ్ళు ఇంకా పరిగణిస్తున్నారు కాబట్టి. బట్ బలూచిస్తాన్లో ఉన్న వాళ్ళ మిలిటెంట్ గ్రూప్స్ని లేదా స్వాతంత్రేచ్ఛ కలిగిన యోధుల గ్రూపుల్ని పాకిస్తాన్ ఇప్పటివరకు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయింది. అండ్ వాళ్ళ సైన్యం మరణిస్తున్నారు. ఇది కాక పక్క దేశాలకు సైన్యాన్ని అద్దెకిస్తున్నారు. తినటానికి తిండి లేక, పెరిగిన ఇన్ఫ్లేషన్ వల్ల పాకిస్తాన్ దుంపనాశనం అయిపోతుంది. అండ్ యుఎస్ ప్రెసిడెంట్ బూట్ లికింగ్ కోసం కోట్లాది డాలర్లు ఖర్చు పెడుతున్న సయ్యద్ అసీం మునీర్ ఇక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. అదేదో సైన్యం చూసుకుంటుందిలే అని. రేపు పొద్దున ఆయన పదవికి ఎసరు తెచ్చేలా ఈ బలూచిస్తాన్ స్వతంత్రోద్యమం గనక అలాంటి ఇంపాక్ట్ చూపిస్తే పాకిస్తాన్ భవిష్యత్తులో 4 ముక్కలు కాబోతుంది. సో ఇవి జియోపొలిటికల్గా జరుగుతున్న డెవలప్మెంట్స్. ఈ త్రైపాక్షిక రక్షణ ఒప్పందం ద్వారా పాకిస్తాన్, టర్కీ అండ్ సౌదీ ఏం సాధించబోతున్నాయి? ఒకవేళ నిజంగానే దాడికి దిగితే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారతదేశానికి సపోర్ట్గా వస్తుందా? అండ్ అరబ్ దేశాల్లో, ఇస్లామిక్ నేషన్స్లో మరి ఒక చీలిక ఏమన్నా వచ్చిందా? షియా సున్నీలుగా విడిపోతున్నారా? ఈ యుద్ధానికి సంబంధించి ఇరాన్ వైఖరి ఎలా ఉండబోతోంది? ఒక పక్క ముజ్తబా ఖమేని బతికే ఉన్నాడని వీడియోలు కూడా రిలీజ్ చేస్తుంది ఇరాన్ ఎలా స్పందించబోతోంది? ఈ మొత్తం వ్యవహారంలో ప్రపంచ పోలీస్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఇవన్నీ కూడా ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం.